RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ఏఐసీసీ అధ్యక్షులు లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో అడ్లూరు పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్లు మరియు సామగ్రిని పంపిణీ చేయడం జరిగింది. కామారెడ్డి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, నాయకులు అజమత్, అతీక్, అబ్దుల్, సిద్దిక్, హన్మల్ల రవి, జహాంగీర్, జమీల్, కైఫ్, సలీం, మౌలానా, సుధాకర్ పాల్గొన్నారు. మన కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ లో మా ప్రియతమ నేత శిబిరం గారి ఆదేశాల మేరకు మా ప్రియతమ కాంగ్రెస్ నేత ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా కామారెడ్డి పట్టణంలో వడ్లూరు శివార్లో ప్రాథమిక గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ సందర్భంలో సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కామారెడ్డి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అడ్డూరు పాఠశాలలో నోట్బుక్లు మరియు సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు మరియు వారి కార్యవర్గం ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా యువజన కాంగ్రెస్ నాయకులు ప్రతి చోట సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఈరోజు బర్త్డే చేసుకోవడం జరుగుతుంది. ఎంతో అందరికీ సంతోషమైన విధంగా ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎన్నోసార్లు అతనికి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా 2014 ప్రధానమంత్రి అవకాశం వచ్చినా నేను ప్రధానమంత్రి కాను, భారతదేశ పర్యటన చేస్తా, మొత్తం క్షుణ్ణంగా లోక్సభలో ప్రతిపక్ష నేత మన మాజీ ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా జాతీయ యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ఏదైతే ఆయన పుట్టినరోజును ఘనంగా వేడుకలాగా చేసుకోకుండా సేవా కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాలని, అహ్మదాబాద్ లో ఏదైతే విషాద సంఘటన చోటు చేసుకున్న సందర్భంలో సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కామారెడ్డి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అడ్డూరు పాఠశాలలో నోట్బుక్లు మరియు సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు మరియు వారి కార్యవర్గం ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా యువజన కాంగ్రెస్ నాయకులు ప్రతి చోట సేవా కార్యక్రమాలు చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్. ఈరోజు మన కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ లో మా ప్రియతమ నేత శిబిరాల్ గారి ఆదేశాల మేరకు మా ప్రియతమ కాంగ్రెస్ నేత ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా కామారెడ్డి పట్టణంలో వడ్లూరు శివార్లో ప్రాథమిక గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ అన్ని పంచడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగిన ఏరోప్లేన్ దుర్ఘటన సందర్భంగా ఎక్కడ కేకులు గాని వివిధ కార్యక్రమాలు చేయొద్దని ఆదేశం ఉన్నది. దాని అనుసారంగా ఓన్లీ సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చిన్న ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంచడం జరిగింది. అలాగే మన గాంధీ ఫ్యామిలీ అంటే రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన గాంధీ ఫ్యామిలీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు ఈరోజు బర్త్డే చేసుకోవడం జరుగుతుంది. ఎంతో అందరికీ సంతోషమైన విధంగా ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎన్నోసార్లు అతనికి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా 2014 ప్రధానమంత్రి అవకాశం వచ్చినా నేను ప్రధానమంత్రి కాను, భారతదేశ పర్యటన చేస్తా, మొత్తం క్షుణ్ణంగా అనువనున్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేను పర్యటన చేసి దేశ యొక్క సమస్యలు తెలుసుకున్నాకనే నేను ప్రధాని అనే ఉద్దేశంలో ఉన్న రాహుల్ గాంధీ ఇప్పుడు జోడో రాహుల్ జోడో మన కార్యక్రమం చేపట్టి ఎన్నో సమస్యల మీద అవగాహన తెచ్చుకున్నాడు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ రేపటి ప్రధానమంత్రి కావాలని కాంగ్రెస్ జిల్లా యూత్ కాంగ్రెస్ నుంచి
ఈ రోజు ఘనంగా శుభాకాంక్షలు పుట్టినరోజు బర్త్డే విషయం చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రోజు కామారెడ్డిపట్నంలో ఘనంగా రాహుల్ గాంధీ యొక్క బర్త్డే చేయడం జరిగింది. యూత్ కాంగ్రెస్ జిందాబాద్. యూత్ కాంగ్రెస్ జిందాబాద్.